దుగ్గిరాల మండలంలో ఉన్న పురుగుమందు షాపులను వ్యవసాయ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు దుగ్గిరాల, కొల్లిపర, తెనాలి ప్రాంతాల్లో ఉన్న పురుగుమందు షాపులను తనిఖీ చేయడం జరిగిందని వ్యవసాయ సహాయ సంచాలకులు ఆర్. విజయబాబు తెలిపారు. ఈ విషయంపై విజయబాబు మాట్లాడారు. గౌరవ కమిషనర్ గారు అలాగే గుంటూరు జిల్లా జాయింట్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన తెనాలి సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి దుగ్గిరాల, కొల్లిపర, తెనాలి మండలాల్లో ఈ పురుగుమందుల షాపుల తనిఖీ నిర్వహించడం జరిగింది. తనిఖీలలో భాగంగా ఇప్పటివరకు మనము దుగ్గిరాలు వచ్చేసరికి 136 లీటర్లు, కొల్లిపర వచ్చేసరికి 95 లీటర్లు, అట్లాగే తెనాలి వచ్చేసరికి 1500 లీటర్లు మనము స్టాప్ సేల్స్ ఇవ్వడం జరిగింది. ఈ పారాక్లోరైడ్ అనే మందు విషపూరితం అవటం వలన, దీనికి ఎటువంటి యాంటీడోస్ లేకపోవటం వలన మరణాలు సంభవించినప్పుడు ఎక్కువ నోటీస్ చేయటం వలన, అలాగే దీనివల్ల దుష్ప్రభావాలు ఎక్కువగా ఉండటం వలన ఇది తాత్కాలికంగా ఒక 2 months దీన్ని నిషేధించడం జరిగింది. అందువల్ల రైతు సోదరులు కూడా ఈ పారాక్వాట్ అనే మందుని ఎక్కడా కూడా కొనుగోలు చేయొద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. అట్లాగే అన్ని పురుగు మందుల డీలర్ల షాపులో ఈ యొక్క మందుని స్టాప్ సేల్స్ ఇవ్వడం జరిగింది. దయచేసి రైతు సోదరులు కూడా ప్రత్యామ్నాయంగా పరిస్థితులను చూసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము. అట్లా కాకుండా మీరు ఇది వాడినట్టయితే ఎక్కువగా ఏంటంటే ఆరోగ్య దృష్ట్యా కూడా దీన్ని తాత్కాలికంగా నిషేధించడం జరిగింది. ఇది మీడియా మిత్రుల ద్వారా రైతు సోదరులందరికీ తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు.